అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజలను అడ్డు విరిచే విధంగా కూడా విద్యుత్ భారాన్ని మోపుతుంది అని చెప్పేసి గత కొద్ది దఫాలుగా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అదేవిధంగా కేడర్ పూర్తిగా కూడా నిరసన వ్యక్తం చేస్తూ పలు ధర్నాలు కూడా నిర్వహించారు. అందులో భాగంగా ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ర్యాలీగా వెళ్ళి ఎస్సీలకి అదేవిధంగా విద్యుత్ అధికారులకు వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం భాగంగా ఈరోజు వైసీపీ శ్రేణులు కూడా ఇక్కడ గ్యాదర్ అవడం కూడా జరిగింది. మనతో పాటు ఉన్నారు రాష్ట్ర వైసీపీ మాజీ సలహాదారుడు బత్తుల బ్రహ్మానంద రెడ్డి గారు, అదేవిధంగా నగరాధ్యక్షులు కటార శంకర్ గారు ఉన్నారు. వారు మాట్లాడుతూ ప్రతినిధి సార్ చెప్పండి, గత కొన్ని దఫాలుగా మీరు విద్యుత్ ఛార్జీలు పెరగడంపై కూడా నిరసన చేయడం జరిగింది. ఈరోజు దేనిపై చేస్తున్నారు, అసలు ముఖ్య కారణాలు ఏంటి? గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ప్రజల సర్వజనులకు కూడా కావలసినటువంటి సౌకర్యాలు కల్పిస్తూ ప్రత్యేకంగా రైతుకు కానీ కావలసినటువంటి విద్యుత్తు, ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాకుండా 10 గంటలు నిర్విరామంగా విద్యుత్ ఇవ్వడం, ఛార్జీలు అధిక భారం కాకుండా చూడడం జరిగినటువంటిది అందరికీ తెలిసినటువంటిదే. అయితే గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి విపరీతంగా కరెంటు ఛార్జీలు పెంచుతున్నారు. నేను వచ్చిన వెంటనే అసలు ఛార్జీలు పెంచడం కాదు, తగ్గించేటటువంటి ఏర్పాటు చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం 6 మాసాల్లోనే ఇప్పటికీ 6,072 కోట్ల రూపాయలు ఆల్రెడీ అదనంగా బాదుడు అన్నట్లుగా వసూలు చేయడం మొదలుపెట్టారు, అదనపు ఛార్జీలు. అంతేకాకుండా మళ్ళీ రేపు జనవరి నుంచి 9,400 కోట్ల రూపాయలు మళ్ళీ అదనంగా వస్తుంది. అంటే దాదాపుగా 15,500 కోట్ల రూపాయలు అదనపు భారాన్ని రైతులపైన వేసి కరెంట్ అనేటటువంటి దాన్ని అది కూడా నిక్కచ్చిగా కరెంటు సప్లై చేసే పరిస్థితి కూడా లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించి పేద వర్గాలకు అంటే 200 యూనిట్లకు లోబడి కాల్చుకునేటటువంటి వారికి ఉచితంగా ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే, ఆ ఉచితం అనేటటువంటి ఆ 200 యూనిట్స్ కూడా డబ్బు చెల్లించేటటువంటి పరిస్థితి కొనసాగించాలని చెప్పి బాదుడనే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. గత చరిత్ర ఒకసారి చూస్తే భారతదేశంలోనే రైతుకు కరెంటు ఛార్జీలను మాఫీ చేయడం, కరెంటు ఫ్రీగా ఇవ్వాలి రైతుకని చెప్పి నిర్ణయం చేసినటువంటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఆ విధంగా కొనసాగితే, ఆ మార్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేస్తూ ఉంటే, పాలన చేస్తే, చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీ అందరికీ తెలుసు, గుర్తు చేసుకోవాలి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రైతులను గుర్రాలతో తొక్కించి నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపి మరి ప్రాణాలు తీసినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారి గతంతో పోల్చుకుంటే ఎప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేని విధంగా గత వైసీపీ 2019 నుంచి 24 వరకు అనేక పర్యాయాలు విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. దానిపై మీరేమంటారు? అవి అభూత కల్పనలు తప్ప 5 సంవత్సరాల చరిత్రలో ఒక్కసారి చూసుకున్నట్లయితే ఎన్నిసార్లు పెంచామని చెప్పబడినా అది ఎక్కడా కూడా అధిక భారం మోపేటటువంటి విధంగా వ్యవహరించాల. కానీ కేవలం 6 మాసాల్లో 15,500 కోట్ల రూపాయలకు పైబడి రైతుల మీద అధిక భారం వేసి వెంటబడుతూ ఉన్నటువంటి పరిస్థితిని అందరూ చూస్తూనే ఉన్నారు. అందుకోసం పోరాటం, ఈ రోజున పోరాట బాట అనేటటువంటి దాన్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున పోరాటం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారంటే నిజం చెప్పే అలవాటు లేదు, జగన్మోహన్ రెడ్డి గారి కంటే అబద్ధం చెప్పే అలవాటు లేదు. ఇదే తేడా పరిపాలన అనేటటువంటి దానిలో. ఈ వాస్తవాన్ని గమనించి ప్రజలంతా కూడా గతంలో 6 నెలల క్రితం పొరపాటు పడ్డామని చెప్పి ఆవేదన చెందుతూ ఉన్నారు. దానికి మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలన్నింటినీ కూడా వెనక్కి తీసుకొని 200 యూనిట్లకు ఫ్రీగా కరెంట్ ఇచ్చేటటువంటి విధంగా డిమాండ్ చేస్తున్నాం. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాల వల్లే ఇప్పుడు ఈ అవస్థ అని చెప్పేసి కూడా అటువంటి కూటమి నాయకులే తెలియజేస్తున్న పరిస్థితి. అందులో వాస్తవం లేదంటారా? లేదు. ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారు లోపం చేస్తే ఇవన్నీ అంటే చెప్తారండి. అట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి బాధ్యతలు తీసుకునేటటువంటి నాటికి ₹1 కూడా లేకుండా, బడ్జెట్ అనేటటువంటి దానికి ₹1 కూడా లేకుండా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిన తర్వాత కూడా దాదాపుగా వీళ్ళు ఇచ్చేటటువంటి
మన డబ్బును మనం అట్టిపెట్టినటువంటి పేద వర్గాల కోసం అట్టిపెట్టినటువంటి దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు ఉంటే వాటిని తీసుకొచ్చి పెన్షన్ అనో వీటికి అడ్డం పెట్టినటువంటి సందర్భం ఉంది. అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారు పొరపాట్లు చేస్తే కాదు, వాళ్ళు చేసినటువంటి వాళ్ళ దుర్మార్గపు విధానం చరిత్రలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటిది ఎప్పుడు చేయలా. రైతు ద్వేషి. రైతుకు ఒకప్పుడు 86,412 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తారని చెప్పి కేవలం 13,000 కోట్ల రూపాయలు అంటే వడ్డీలో సగం కూడా ఇవ్వకుండా చేసినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు. చెప్పండి, ఇప్పుడు వైసీపీ శ్రేణులు మొత్తం కూడా ఈరోజు ధర్నా చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన డిమాండ్లు ఏమి ఉన్నాయి? ఎందుకంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాల వల్ల ఇప్పుడు ఈ ఛార్జీల మోత కానీ, లేకపోతే గతంలో అనేక అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కోవడం వల్ల ఇటువంటి సమస్యలు రాష్ట్రంలో తలెత్తాయని చెప్పేసి ఇప్పుడు కూటమి శ్రేణులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి. దీనిపై మీరేమంటారు? అసలు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నుంచి మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? కూటమి పార్టీ ఎన్నికల ముందు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధేశ్వరి గారు కానీ వారు ఇచ్చిన హామీలు ఎవరైతే సూపర్ 6 ఉందో, కరెంట్ ఛార్జీలు ఎప్పటికీ మేము పెంచామని చెప్పారు. ఇవన్నీ పోయి ఇప్పుడు ఈ 6 నెలల్లోపే మరి సూపర్ 6 అమలు చేయడం పక్కన పెడితే ఏదైతే వాళ్ళు చెప్పారు రైతులకు ఇస్తామన్నారు, 20,000 సంవత్సరానికి అన్నారు, అవి ఇవ్వాల. అందువల్ల గతంలో మొన్న చేసిన ధర్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే పిలుపు మేరకు రైతుల తరఫున ఆ రోజు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కరెంటు ఛార్జీలు మేము పెంచమని చెప్పారు. 6 నెలల్లో 2 సార్లు పెంచడం జరిగింది. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఎస్ఐ గారిని కలిసి ఈ కరెంటు ఛార్జీల పెంపు మీద నిరసన తెలుపుతూ మేము ర్యాలీగా పోయి మరి పెంచిన ఛార్జీలు తగ్గించవలసిందిగా, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా మరి చేయవలసిందిగా మేము ఇస్తున్నాం. అదేవిధంగా 3వ తేదీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ మీద దాని మీద కూడా 3వ తేదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇవ్వడం జరిగింది. దీని అర్థం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వారు ఏదైతే హామీలు ఇచ్చారో అవి మర్చిపోయి చెప్పని ఎన్ని పెంచుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు మేము ఈరోజు ధర్నా చేయడం. సార్ చెప్పండి, అయితే ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గ స్థాయిలో ఇప్పుడు జరుగుతున్నటువంటి నిరసన పూర్తిగా ఎటువంటి డిమాండ్లతోటి మీరు ముందుకెళ్ళిపోతున్నారు? ట్రూ అప్ ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని, పెంచిన కరెంటు ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని, ఉచిత కరెంటు కొనసాగించాలని, రైతులకు పూర్తిగా 10 గంటల పాటు కరెంట్ ఇవ్వాలని, పట్టపగల కరెంట్ ఇవ్వాలని. మీరు సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి జూపూడి ప్రభాకర్ గారు, గతంలో కూడా మీరు వైసీపీలో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు వైసీపీలో కొనసాగుతున్నారు. ప్రజెంట్ వైసీపీ నాయకుడుగా ఉన్నటువంటి మీరు గత పాలనకి ఇప్పుడున్న పాలనకి, గతంలో పెంచిన ఛార్జీలు కానీ ఇప్పుడు ఛార్జీలు కానీ వ్యత్యాసమే ఉంది. ముఖ్యంగా మీరు ఎటువంటి డిమాండ్లు ఉన్నారు? అంటే మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా చేస్తున్నటువంటి రణ నినాదం మీ ఆర్టీవీకి అర్థమైందో లేదో. మీరు సబ్జెక్ట్గా అడగాలి కానీ మీరు కొంతమంది అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, మీరు ఎక్కడున్నారు? ఇంతకుముందు మీరు రవితో అంతకుముందు లేరుగా, కొత్తగా వచ్చారు. రవి ఈజ్ మై బ్యాచ్మేట్ ఇంజనీరింగ్లో, ఉస్మానియాలో. అడిగేటప్పుడు పర్ఫెక్ట్గా అడగటం కూడా నేర్చుకోండి. నంబర్ 1, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలతోటి చేసిన వాగ్దానాలన్నీ కూడా ప్రజలకి తీర్చలేక ఇబ్బంది పడుతున్నటువంటి ఒక అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు ఏం తొందర కూడా లేదు. మేము సంవత్సరం దాకా మాట్లాడకూడదు అనుకున్నాం, ప్రజలకు వదిలేద్దాం అనుకున్నాం. కానీ ప్రజలే ఇబ్బంది పడి కరెంటు ఛార్జీలు అంతకుముందు తెలుగుదేశం పార్టీ పెట్టుకున్న బాదుడే అనే కార్యక్రమం ఇప్పుడు వాళ్ళకు వర్తిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బాధల్లో ఉన్న వాళ్ళని పైకి తీసుకురావడం కోసం ఒక ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ఎంత అప్రతిష్ట పాలు చేయాలో అంత వాళ్ళు చేసి అబద్ధాలతోటి రాజకీయంగా పైకి వచ్చినటువంటి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ తను చెప్పినటువంటి వాగ్దానాలని, వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6ని ఎందుకు అమలు చేయట్లేదు? ఇది ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున వేస్తున్నటువంటి ఒక సింపుల్ ప్రశ్న. ఇది మీకు కూడా వర్తిస్తుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి కరెంటు బిల్లు విపరీతంగా అనుకోకుండా పెరిగి మీరు మొత్తం బకాయిలతోటి కట్టాలంటే కట్టగలరా? కాబట్టి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ఆయన పార్టీ, ఆయన చేసినటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు చేస్తున్న పార్టీ ప్రభుత్వం వీటన్నిటిని నిరసిస్తూ చేస్తున్నటువంటి ఒక పెద్ద కార్యక్రమంగా ఇది ప్రజా ఆందోళనగా మాత్రమే చూడండి. మీరు దయచేసి గతంతో దీన్ని పోలిస్తే గతంతో ఇంత దారుణంగా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఎక్కడ పెంచరా. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పేరు కూడా మీకు చెప్తున్నాను. పవరు ఫ్రీగా ఇద్దామంటే రాజశేఖర రెడ్డి గారు
లేదు ఆ తీగల మీద బట్టలు మాత్రమే ఆరేసుకోవచ్చు అన్నటువంటి నాయకుడు ఆయన అని తర్వాత ఓడిపోయాడు. ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నాడు కాబట్టి ఓడిపోవడానికి సిద్ధంగా ఉండి చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యతిరేకంగా నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఒక ప్రజా నిర్ణయమే ఈ ప్రోగ్రాం. గతంలో వైసీపీ ప్రభుత్వంలో అనేక పర్యాయాలు విద్యుత్ ఛార్జీలు కూడా పెరగడం జరిగింది. కేవలం వారు చేసిన తప్పిదాల వల్ల ఇప్పుడు ఈ సమస్య అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ మీద. దానిపై మీరు ఏమంటారు? ఒకవేళ మేము తప్పు చేస్తుంటే, మమ్మల్ని ఓడించుంటే, ఆ తప్పు మీరు చేస్తే మిమ్మల్ని కూడా ఓడిస్తారుగా. సింపుల్ కదా. మాది తప్పు అయితే మీరు ఏం చేయాలి? సరిచేయాలి. కానీ మీరు అదే తప్పు చేస్తున్నారు. కాబట్టి మా తప్పు కాదు. ఆ రోజు జరిగినటువంటి అనేకమైన అంశాల మీద ప్రజలకు చెప్పి ఏదైనా స్పష్టంగా చేసినటువంటి ప్రభుత్వం. ఇది మొత్తానికి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఈరోజు విద్యుత్ ఛార్జీలకు అధికంగా కూడా వ్యతిరేకంగా చేస్తున్నటువంటి నిరసన కూడా పూర్తిగా కూడా ప్రజాపక్షాన సాగుతుంటుంది. గతంలో మేము ఎన్నడూ కూడా అత్యధికంగా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. రైతులకు కూడా ఉచితంగా విద్యుత్ అందించడంతో పాటు బడుగు బలహీన వర్గాలకు 200 యూనిట్లు ఫ్రీగా కూడా కరెంట్ ఇచ్చిన ఘనత వైఎస్ఆర్సీపీకి ఉంది. ఇప్పుడు కేవలం చంద్రబాబు నాయుడు అబద్ధ హామీలతోటే అధికారంలోకి వచ్చి ఇప్పుడు మోసం చేస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఏకమై విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా కూడా మేము నిరసిస్తున్నామని కూడా వైసీపీ నాయకులకు తెలియజేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.